అసలు మీకు ఫరో తెలుసా? ఫరో రాజు పేరు చెప్పండి. ఫరో ఎవరు? ఐగుప్తు రాజు. ఫరో అనేది కూడా చెప్పండి, హేరోద్ అని పేరుకి సంబంధించినటువంటి విధానం ఉంటుంది. హేరోద్ అంటే అర్థం ఏంటంటే అది ఒక వంశం పేరు, అదొక ఫ్యామిలీ, ఒక వంశం పేరు హేరోదు. హేరోద్ అనేది ఒక బిరుదది. హేరోదు రాజు చూడండి, ఫరో ఐగుప్తు రాజు అన్నట్టు హేరోద్ అనేది ఒక బిరుదు అనమాట. ఇప్పుడు హేరోదు దినముల యందు అన్నాడు. మీరు బాగా ఆలోచిస్తే రెండవ వచనంలో ఏం చెప్పాడు? హేరోదు రాజైన హేరోదు. ఇప్పుడు ఈ యోధా వారికి రాజు ఎలాగయ్యాడంటే ఎవరు గవర్నమెంట్ కింద? రోమా ప్రభుత్వం కింద రాజు అయ్యాడు. ఈ హేరోదు ఎవరంటే మహా హేరోదు అంటారు అన్నమాట. ఈయన్ని ఎవరైనా మొట్టమొదట హేరోదు. మొత్తం బైబిల్లో హేరోదులు 7 మెంబర్స్. ఎంతమంది? 7 హేరోదులు ఉంటారు. ఇప్పుడు హేరోదులు మనం ఏరేద్దాం, చాలా అద్భుతంగా అర్థమవుతుంది. విశ్వాస జీవితం ఎలా ఉండాలో, ఎలా ఉంటే దేవుడు ఎలా నడిపిస్తాడో, ఫ్యామిలీలో ఎలా ఉండాలో, అసలు మన వ్యక్తిగత విశ్వాసం ఎలా ఉండాలో నిజంగా హేరోదుల గురించి మనకు చాలా అర్థమవుతుంది. ఇప్పుడు చాలా సందర్భంలో హేరోదు ఏరోదు ఏరోదు అని చాలా చోట్ల మనం చదువుతూ ఉంటాం బైబిల్లో. కొత్త నిబంధన స్టార్టింగ్ అపోస్తుల కార్యాల్లో కూడా మనం చదువుతూ ఉంటాం. మనం హేరోదు ఎవరు అసలు ఈరోజు చాలా క్లారిటీగా క్లియర్గా హేరోదులు ఎంతమంది హేరోదులు? మొదటి హేరోదు ద గ్రేట్ హేరోదు అంటారు అనమాట. ఎవరంట? ద గ్రేట్ హేరోదు, మొదటి హేరోదు. ఇతని ఫ్యామిలీ నుంచి వచ్చిన వారే మొత్తం అందరూ హేరోదులు అందరూ కూడా. మీకు అర్థమైందా? ఆ మిగిలిన వారందరూ కూడా ఎవరి నుంచి వచ్చారు? ఇతని నుంచి వచ్చారు. మీకు బాగా అర్థమవుద్ది ఈరోజు. ఇతని నుంచి వచ్చినటువంటి హేరోదులు. ఈ హేరోదు ఏం చేసేవాడని బాగా ఆలోచిస్తే హేరోదు అంటే ఒక బిరుదని, హేరోదు అంటే ఒక వంశమని, రోమా ప్రభుత్వం కింద వెళ్ళి ఏం చేస్తారంట? పని చేస్తారు. ఒక విషయం చెప్పనా, ఈ హేరోదు రాజు అయిన తర్వాత ఐగుప్తులో ఇశ్రాయేలుని కఠినపరిచేవారు చూసారా? అలా ప్రజల్ని కఠినమైన శిక్షలు పెట్టేవారు. వాళ్ళు భయంకరమైన కఠినమైన శిక్షలు. ఇతను ఎలాంటోడంటే అధికార పిచ్చి. ఈ అధికార పిచ్చిలో కొడుకుల్ని చంపేశాడు. అధికార పిచ్చిలో ఎవరిని చంపేశాడు తెలిసి? హేరోదు భార్యని చంపేశాడు. అంటే అర్థం ఏంటి? నేను చచ్చిపోయిన తర్వాత వీళ్ళు రాజు అవుతారా? మీకు అర్థమవుందండి? మరి వీడు చచ్చిపోయిన తర్వాత ఇంకా వీడికి ఎందుకు? వీడు చచ్చిపోయిన తర్వాత వీడికి ఎందుకు ఇంకా? అవునా కదా? ఇప్పుడు ఎల్ఐసియో ఇన్సూరెన్స్ మనం కట్టుకుంటామండి, కట్టుకోమా, చనిపోయిన తర్వాత మనకు వస్తాయి. అవి మనకెందుకు? ఎవరికి తర్వాత ఉన్న వాళ్ళకి ఉపయోగపడతాయి. ఈడెంత క్రూరుడంటే నేను చచ్చిపోయిన తర్వాత కూడా నా కొడుకు కానీ, నా భార్య కానీ, నా ఫ్యామిలీలో ఎవరో రాజు అవడానికి వీల్లేదు. అసలు ఈయన మనిషి అనాలి ఏమనాలండి? ఈ టైప్ ఎవరైనా ఉంటారా? ఒక కుటుంబంలో ఒక తండ్రి ఉన్నాడండి. ఆ తండ్రి అనుకుంటున్నాడు, నాకే చెప్పండి ఈ పొలం, నేను చచ్చిపోయిన తర్వాత నా కొడుకు ఈ పొలం తీసేసుకుంటాడు కనుక కొడుకుని పొడిసి చంపేసాడు అనుకోండి. మరి తర్వాత ఎవరు తీసుకుంటారు స్థలం? చెప్పండి. ఫ్యామిలీలో ఎవరు లేకపోతే గవర్నమెంట్ ఏం చేస్తుంది? మీరు ఎంత క్రూరుడంటే ఇతను ఎవరంటే, ఈ హేరోదు ఎవరంటే యేసుక్రీస్తు వారి కాలంలో ఉన్న హేరోదు. ఇతను మహా హేరోదు. ఎవరితను? యేసుక్రీస్తు వారి కాలంలో ఉన్నటువంటి ఇతని హేరోదు. భార్యను చంపేశాడు, కొడుకుల్ని చంపేశాడు, ఇంకా పుట్టినోళ్ళని చంపేస్తాడు. ఇతను ఇంచుమించు 40 సంవత్సరాలు యోధా రాజ్యాన్ని ఏలాడు. ఎవరితను? 40 సంవత్సరాలు. ఇతను యేసుక్రీస్తు వారు, మీరు బాగా ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు పుట్టిన కాలంలో రాజుగా ఉండి, మీకు ఒక విషయం తెలుసా? ఇదే రెండో అధ్యాయంలో చూడండి, చిన్న పిల్లలందరినీ కూడా చంపించేస్తాడు. ఏంటంట? చిన్న పిల్లలందరినీ కూడా చంపించేస్తాడు. రెండో అధ్యాయంలో చూడండి. రెండో అధ్యాయంలో
ఆ జ్ఞానులు తను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకుని తాను జ్ఞానుల వలన వివరంగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములోను 2 సంవత్సరాల తక్కువ వయసు మొదలుకొని మగపిల్లలందరినీ చంపించేసాడండి. వీడెంత మూర్ఖుడో మీరు ఆలోచించండి. కొంతమంది మాట్లాడతారు, మూర్ఖుల్లా మాట్లాడతారు. ఆ మాట మాట్లాడకు, నీ నోట్లోంచి ఆ మాట రాకూడదమ్మా, పెద్దదానవు లేకపోతే పెద్దోడువు, వయసు వచ్చింది, ఎద్దులాగా వయసు మీద పడింది, ఆ మాట మాట్లాడకంటా ఉంటాం మనం. వీడేం చేశాడంటే యూదుల రాజుగా పుట్టాడని తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారని సెర్చ్ చేశాడు. ఎవరో తెలియలేదు. తెలియకపోతే ఇప్పుడు ఏం చేయాలి? వీడేం చేయాలి? తెలియకపోతే మగపిల్లలందరినీ చంపించేయాలి. చూడండి, వీడికి ఎంత అధికార పిచ్చో చూడండి. వాడుకున్న అధికార దాహం అనే పిచ్చితో ప్రతి కుటుంబంలో మగబిడ్డను చంపించేశారంటే అసలు ఈయన మనిషి అనొచ్చు? అసలు మీరు ఆలోచించండి. మనిషి అంటారా? అసలు ఎవరన్నా ఒప్పుకుంటారా? అక్కడ ఏమన్నాడు చూడండి, ఆ మాట చూడండి. సకల చూడండి, బెత్లెహేములో సకల ప్రాంతాలు అంటే ఒక విషయం చెప్తాను మీకు, ఆలోచించండి. ఇది ఏ నియోజకవర్గం? మనం ఎక్కడ ఉన్నాం? ఏ నియోజకవర్గంలో ఉన్నాం? కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నాం. ఈ నియోజకవర్గం కింద ఎన్ని మండలాలు ఉంటాయి ఏమండి? ఆ మండలాల్లో ఎన్ని గ్రామాలు ఉంటాయి ఏమండి? అలా ఆ పరిపాలిస్తున్న పాలనలో ఉన్నటువంటి మగ పిల్లలు, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ వెతికి పుట్టినోళ్ళే చంపించేసాడు. 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ చంపించేసాడంటే నిజంగా అప్పుడు అంటాడు, రామాలో ఏమైనా పడింది తెలుసా? అంగలార్పిన పడిపోయింది. అంటే ఒక విషయం చెప్తాను, బాగా వినండి. నిర్గమకాండములో మనం చదువుతాం 12వ అధ్యాయంలో, ఎక్కడ ఐగుప్తులో ప్రతి ఇంట మగోడు చచ్చిపోతాడు తెలుసా మీకు? ఎవరు చంపేస్తాడు? దేవుడు. ప్రతి ఇంట్లో మగోడు, పెద్దోడు, ప్రథముడు చచ్చిపోతాడు, దేవుడే చంపేస్తాడు. ప్రతి ఇంట్లో శవం, ప్రతి ఇంట్లో బాడీ, అదేదైనా సరే. ఎందుకు అలా చేశాడు దేవుడు? ఆయన ఎందుకు అలా చేశాడు? మగోళ్ళని ఎందుకు తీసేస్తాడు? మగోడు తీసేస్తే వంశమే. ఈ ప్లాన్ అంతేనండి. అయ్యో, ఎంత దుర్మార్గుడు అంటే ఈ హేరోదు చాలా భయంకరుడు. ఆ 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ చంపిస్తేనండి నిజంగానండి అక్కడ ఈ మాట మనకు కనపడుతుంది. ఈ మాట ఎందుకు కనపడుతుంది అంటే మనం ఆ వివరణలోకి వెళ్ళినప్పుడు అర్థమవుద్ది. ఈ రామాలో అంగలార్పు ఎందుకు వినపడింది, మహారోధన ఎందుకు కలిగింది, రాహేలు తన పిల్లల విషయమే ఎందుకు ఏడ్చింది, ఓదార్పు పొందనెళ్ళకుందని ఎందుకు అనేది ఈ 2వ అధ్యాయం వివరణలోకి వెళ్తుంది, మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? హేరోదు. ఇతనికి ఉన్నటువంటి ఇంకా క్వాలిటీస్ ఏంటని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే, ఇతనికి ఉన్నటువంటి విధానం, ఇంకో భయంకరమైన విధానం ఏంటంటే కొడుకుని చంపేయడం ఏంటండి? చచ్చిపోయిన తర్వాత ఆస్తి ఎవరిది అవుతుంది? మన ఆస్తి నా కొడుకు అవుతుంది. నేను చచ్చిపోయిన తర్వాత నాకేంటి? నాకేనా బెమ్మ ఉంటే ఇప్పుడు నా దినం బాగా చెయ్యి, అదే రాగి సొమ్ములు ఏవో పంచిపెట్టని చెప్పాలి. నేను మేకపోతులు నెయ్యని. కొడుకును కూడా చంపేయాడండి. కొడుకును కూడా చంపేశాడు. కొడుకును కూడా చంపేసిన ఇతను ఎలా చచ్చిపోయాడు తెలుసా? బాగా ఆలోచించండి. చరిత్రలో లూసిఫాస్ అనేటువంటి ఒక ఆయన చరిత్రకారుడు రాస్తూ ఇతను ఎలా చచ్చిపోయాడు తెలుసా? భయంకరంగా శరీరం వాసిపోయింది. భయంకరంగా వాసిపోయి పెద్ద పెద్ద పుండులు వచ్చేసి అవి సీమ్ పట్టేసి ఆ సీములో నుంచి రసి కారుతూ ఆ రసితో పాటు పురుగులు బయటకొస్తూ ఇతను తింటా కూడా లేకుండా ఒళ్ళంతా వాసిపోయి ఆ పురుగులు పట్టేసి భయంకరంగా చాలా ఘోరంగా చచ్చిపోయాడు ఇతను. ఎప్పుడు చచ్చిపోయాడు తెలిసి ఇతను ఎప్పుడు చచ్చిపోయాడు? యేసుక్రీస్తు వారు పుట్టగానే యోసేపు మరియమ్మలు ఇదిగో దూత ద్వారా ఇదిగో చంపేయమంటున్నాడు కాబట్టి నువ్వు పారిపో అంటాడు ఐగుప్తుకి. ఎవరిని? యోసేపు గారిని. యోసేపుని పారిపోమని దూత చెప్తుంది. యోసేపు ఎవరిని తీసుకుని పారిపోతాడు? యేసుక్రీస్తు పుట్టిన బాలుడైన యేసుక్రీస్తు వారిని, మరియమ్మ గారిని తీసుకుని గాడిద మీద ఎక్కించుకుని ఎక్కడ తీసుకెళ్ళిపోతాడు? ఆ మాట కూడా ఇక్కడే ఉంటుంది. నువ్వు పారిపో అనే మాట ఉంటుంది చూడండి. 13వ వచనం. ఐగుప్తు వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని
చూసారా, ఒక్కడిని చంపేయాలని ఇతను ఎంతమందిని చంపడం ఏం లేదు, మగవాళ్ళందరినీ. చిన్న ఉదాహరణకి మన కొవ్వూరు ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారు కొడుకు బండి మీద యాక్సిడెంట్ అయ్యి మోకాలు ఇరిగిపోని, నా కొడుకు ఇలా జరిగింది కాబట్టి కొవ్వూరు నియోజకవర్గం ఉన్న కొడుకులందరినీ తీసుకురండి, మోకాలు ఎరగొట్టేతను అన్నాడు అనుకోండి, ఏం చేస్తారు? ఒప్పుకుంటారా? ఒప్పుకోకపోయినా ఎరగొట్టేస్తాడు ఏ రోజు అయితే. అంత క్రూరుడు. అప్పుడు ఏసేపుతో మాట్లాడుతుంది, ఏసేపుతో ఏమైనా మాట్లాడుతుంది చూడండి, ఏసేపుతో ఏమైనా మాట్లాడుతుంది చూడండి. వారు వెళ్ళిన ప్రత్యక్షమై ఏ రోజు ఆ శిశువును చంప వెతుకుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తుకు పారిపో, నేను మీతో చెప్పే వరకు అక్కడే ఉండు. సరే, మనం చదువుతూ ఉంటాం మనం, వెళ్ళిపో, నువ్వు అక్కడికి వెళ్ళిపో, నేను మీతో చెప్పే వరకు అక్కడే ఉన్నాడు. యేసుక్రీస్తు వారిని ఈయన తీసుకుని అలాగెళ్ళాడు. దేవుడు ఇతనికి పాడు కట్టేశాడు. ఎవరికి? హేరోదు. మీకు అర్థమైందా? అలా తీసుకుని వెళ్ళి ఐగుప్తుకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దేవుడు ఇతను గొడవ చూసేస్తాడు. ఎవరు గొడవ? ఎరా, చిన్నపిల్లలు చంపేస్తావా? నీ భార్యను చంపేస్తావా? కొడుకులను చంపేస్తావా? నువ్వు చిన్నపిల్లని చంపేస్తావా? లోకరక్షకుడు ఆయన్ని చంపేస్తావా? దేవుడు ఊరుకుంటాడా? నువ్వు తిట్టేస్తున్నావు, లేకపోతే కొట్టేస్తున్నావు, స్వార్థంతో ఆలోచించేస్తున్నావు అన్నది నీకు రివర్స్ అయిపోతూ ఉంటుంది. చిన్నపిల్లలు కూడా మీ స్కూల్లో మీ పిల్లల దగ్గర మీరు పెన్సిల్ దొబ్బేశారనుకోండి, ఒక వారం లోపు మీ పెన్సిల్ కూడా పోద్ది. నిజం. మీ స్కూల్లో మీ పిల్లలు మీరు కొట్టేశారనుకోండి, తర్వాత ఆ పిల్లలు ఏదో ఒక రోజు మిమ్మల్ని కొట్టేస్తారు. ఆయన ఘోరంగా అతను తీసుకెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? యెరూషలేముకు, ఐగుప్తుకు పారిపోయిన తర్వాత చూడండి 19 వచనం, హేరోదు చనిపోయాడు. మీరు బాగా ఆలోచించండి. ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకి వెళ్ళాడు. బాలుడుగా ఉన్నప్పుడు యోసేపు గారు కూడా వెళ్ళారు, మరియమ్మ గారు కూడా వెళ్ళారు. దేవుడు ఏం చేశాడు? ఐగుప్తుని లేపేసి హేరోదుని లేపేశాడు. ఎవరు లేపేశాడు? ఘోరంగా పురుగులు పడి భయంకరమైనట్టు మరణం ఇతనికి. చచ్చిపోయాడు, భయంకరంగా చచ్చిపోయాడు. చూడండి, హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు సప్తునందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళుము. ఇప్పుడు ఎవరిని చంపేశారు? దేవుడు. దేవునికి చూడండి, దేవునికి పనికి అడ్డం వస్తే, దేవుడు రక్షకుడు, ఆయన చంపేయాలని కూడా దేవుడు ఊరుకుంటాడా? ఇతని పరిపాలన 40 సంవత్సరాలు. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారిని వంకెట్టుకుని పిల్లల్ని చంపేశాడు. చాలా ఘోరం, తప్పు. వంక పెట్టుకుని ఒకళ్ళ జోలికి మనం ఏం చేయకూడదు, వెళ్ళకూడదు. అది శాపం, చాలా భయంకరం అది. చనిపోయిన తర్వాత స్వప్నమందు దూత కనపడి నువ్వు వచ్చేయి. ఎక్కడికి వచ్చేయి? ఇశ్రాయేలు దేశానికి వచ్చే అన్నాడు. ఇక్కడతో మొదటి హేరోదు గొడవ క్లోజ్ అయిపోయింది. రెండో హేరోదు ఉన్నాడు ఇప్పుడు. అతడు ఎవరంటే ఇతని కొడుకే. మరి చంపేశాడు కదా అంటే ఒక మూల ఎవరు? దాసర్ కొడుకుని చంపేస్తాడు. ఇతని కొడుకే. కూర్చోండి, కింద ఉంటుంది చూడండి, అక్కడే శిశువు ప్రాణము తీయజూచుచుండు వారు చనిపోయారని చెప్పాను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇశ్రాయేలు దేశంలో వచ్చాను. అయితే అర్కెల్లాయు తన తండ్రి అయిన హేరోదుకు ప్రతిగా యోధా దేశము ఏలుచున్నాడు. ఇప్పుడు హేరోదు చచ్చిపోయాడు, మొదటి మహా హేరోదు ఇతను చచ్చిపోయిన తర్వాత ఆ దేశాన్ని ఏలేదు ఎవరో? కుమారుడు. అతని పేరు అర్కెల్లా. ఇతనే రెండో హేరోదు బైబిల్లో. ఎవరితను? రెండో హేరోదు. ఇతను చేసిన పనులు ఏంటి తెలుసా? మీరు బాగా ఆలోచించండి. బైబిల్లో ఒక రాజు ఉంటాడు, మీకు తెలుసా? నేను మీకు సందర్భం చెప్తాను, మీరు చెప్పాలి. రండి, ఆరాధన చేసుకున్నారండి, ఆరాధనకు రండి. వచ్చారు అందరు కూడా? ఆరాధన అందరూ వచ్చారా? వాళ్ళ పిల్లలు వచ్చారా? ఆయన వచ్చాడా? అందరూ లోపల రండి అని పెద్ద ఆడిటోరియం లాంటిలో ఒక ఆరాధన చేసుకుందామని లోపల తీసుకెళ్ళి అందరినీ చంపేశాడు. ఆ రాజు ఎవరు? అందరిని ఆరాధన చేసుకుందారండి, మీ కొడుకు వచ్చాడండి, ఫోన్ చేయండి, రమ్మనండి. రప్పించారు. మీ తాతయ్య వచ్చాడా? మీ ఫ్యామిలీలో అందరూ వచ్చారా? అందరూ వచ్చారు, రండి లోపల రండి, ఆరాధనకి రండి అని లోపలికి వెళ్ళిన తర్వాత అందరినీ చంపేశాడు. ఎవరు తెలుసా? యోషియా రాజు. బయలుదేవతకు పూజించే వాళ్ళందరినీ లోపల తీసుకెళ్ళి, ఈ యెహోవా దేవుణ్ణి వదిలేసి మీ ఇష్టానుసారంగా మీరు పూజలు చేస్తారా? బయలుదేవతకే
దేవుణ్ణి వదిలేసి అని లోపల తీసుకెళ్ళి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని అందరినీ నరికేస్తారండి. ఎవరో ఇది సినిమా స్టోరీ అనుకునేరు, బైబిల్ చరిత్ర. అందరిని నరికేస్తారు. ఆ రోజుల్లో దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ దేవుడు తీసేవాడు. ఇంకొక ఆయన ఉంటాడు, ఈ బయలు ప్రవక్తలను ఎవరిని వదలకుండా అందరినీ నరికేయండి అని చెప్తాడు ఏలియా గారు. అంటాడు అనలేదా? అంటే అంత పౌరుషంగా ఉంటారు. ఇతను ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు మక్కా తెలుసా మీకు? మక్కా వెళ్తారు ఎవరు? మక్కా మసీదుకి వెళ్తారు ఎవరు? ముస్లిమ్స్ అందరూ కలిసి మక్కా మసీదుకి వెళ్తారు. వెళితే అక్కడ అందరూ చాలా జనం ఉంటారు. అయితే ఇది గుర్తుపెట్టుకోండి, ఈ అర్కెల్లా ఏం చేశాడు తెలుసా? పస్కా పండుగ ఒకటి ఉంటుంది కదా, పెంతెకొస్తు పండుగ తెలుసా మీకు? పెంతెకొస్తు పండుగ ఎక్కడ జరుగుతుంది? అది యెరూషలేములో జరుగుతుంది. పెంతెకొస్తు పండుగ జరిగేటప్పుడు ఎక్కడెక్కడ ఉన్న యూదులందరూ కూడా ఎక్కడికి వస్తారు? యెరూషలేముకి వస్తారు. ఆ అదును చూసుకుని ఆ పండగ రోజున 3,000 మందిని చంపేశాడు. ఎవరు? ఈ అర్కెల్లా. మీరు బాగా ఆలోచించండి. ఒకటి మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. హిందూ దేవుళ్ళ విగ్రహాలని విమర్శించే వాళ్ళని జాయిగా టార్గెట్ చేసి లేపేస్తున్నారు. మీకు అర్థమైంది? అందుకని చాలామంది హిందూ దేవుడి విగ్రహాలకు సపోర్ట్ చేసినట్టు మాట్లాడుతున్నారు సేవకులు. అప్పుడు వాళ్ళ ప్లాన్ చేసి ఏం చేశాడు తెలిసి అర్కెల్లా 3,000 మందిని. ఎందుకు 3,000 చంపేశాడు? 3,000 మందిని పెంతెకొస్తు పండగ రోజున యూదులు ఉండకూడదు, దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఉండకూడదు. 3,000 మందిని ఘోరాతి ఘోరంగా చంపేసిన వాడే ఎవరు తెలుసా? అర్కెల్లా, ఈ హేరోదు కొడుకు. చూడండి, తండ్రిని బట్టి కొడుకు ఎలా తయారవుతున్నాడు చూడండి. తండ్రిని బట్టి చూడండి, తల్లిని బట్టి పిల్లలు, తండ్రిని బట్టి కొడుకులు ఎలా తయారవుతుందో చూడండి. మంచితనం లేదు. ఇతని పేరేం పేరంట? అర్కెల్లా. పస్కా పండుగ పెంతెకొస్తు పండుగ దినం ఏం చేసి తెలుసా? భయంకరంగా 3,000 మందిని ఏం చేశాడు? చంపేశాడు. ఇప్పుడు అర్కెల్లా తన తండ్రి హేరోదుకు ప్రతిగా యూదా దేశం ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరిచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై ఎవరు? గలిలయ ప్రాంతానికి వెళ్ళింది. గలిలయ ప్రాంతానికి వెళ్ళిపోయింది ఎవరు? ఇక్కడికి యూదయ దేశానికి రాకుండా గలిలయ ప్రాంతానికి పారిపోయింది ఎవరు? చెప్పాలి. యోసేపు గారు, మరియమ్మ గారు. ఎవరిని తీసుకుని? యేసు ప్రభుని తీసుకుని ఫస్ట్ ఐగుప్తుకు పారిపోయారు. అక్కడి నుంచి పారిపోతే హేరోదు చచ్చిపోయాడు, రండి అని పిలిచాడు. పిలిచిన తర్వాత మరలా ఇక్కడికి వద్దాం అనుకుని లేపు దీన్ని పాలించేది ఎవరు? అర్కెల్లా. పెంతెకొస్తు పస్కా పండుగ రోజున ఇలా చేశాడు, బాబో ఈడు మంచోడు కాదని అక్కడి నుంచి మరలా ఎక్కడికి పారిపోయాడు? ఏంటి, మన ప్రభువుని కన్నా తల్లిదండ్రులకి ఎన్ని కష్టాలు తెలుసు అసలు? చిన్నప్పుడు రక్షకుడిని కన్నటువంటి బిడ్డలకి ఎన్ని కష్టాలు తెలుసు అసలు? ఆవిడే ఎన్నో బాధలు భరించింది, నిందలు భరించింది. ప్రదానం చేయబడిన తర్వాత గర్భం వచ్చిందని ఆవిడని శారదీర్చుకున్నాడంటే ఆయనకి ఎంత ప్రేమ ఉండాలి? మీరు బాగా ఆలోచించండి. వాళ్ళు వెళ్తున్నారు, అక్కడి నుంచి పారిపోయారు. ఎక్కడికి పారిపోయారు? ఇప్పుడు గలిలయకి పారిపోయారు. ఇప్పుడు గలిలయలో ఇప్పుడు ఎవరు ఉన్నారయ్యా అంటే, ఈ మొదటి హేరోదు చచ్చిపోయిన తర్వాత 3 భాగాలుగా విడిపోని ప్రాంతాలు. ఒకటి గలిలయ, ఒకటి యూదయ, ఒకటి ఉత్తర ప్రాంతాలు. ఈ ప్రాంతాలకు విడిపోతాయి. ఇప్పుడు 2 హేరోదులను చూసినప్పుడు మీరు బాగా ఆలోచిస్తే 3వ హేరోదు మనకు కనపడతాడు. ఇప్పుడు 3వ హేరోదు ఎవరు అని మనం ఆలోచిస్తే చాలా జాగ్రత్తగా మత్తయి సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. చూడండి. ఆ సమయమందు శతుర్థాధిపతి అనే హేరోదు యేసును గూర్చి సమాచారం విని, ఇతను 3వ హేరోదు. అర్కెల్లా విన్నాము, అర్కెల్లా గురించి మనం విన్నాము. తర్వాత అర్కెల్లా మొదటి హేరోదు గురించి విన్నాం. 3వది ఇతను ఎవరంటే హేరోదు అంతిపాస్. ఇతను ఎవరంట? హేరోదు అంతిపాస్ 3. ఇతను ఏం చేశాడో మీరు బాగా ఆలోచిస్తే, బాప్తీసం ఇచ్చి యోహాను గారిని చంపేసింది ఇతనే. 3వ హేరోదు ఎవరిని చంపేశాడు? బాప్తీసం ఇచ్చి యోహాను గారిని చంపేసింది ఇతనే. ఇతను ఎవరో? ఇతను ఎన్నో హేరోదు? 3వ హేరోదు. ఈ 3వ హేరోదు ఎవరు అంటే, 4వ హేరోదు ఇంకో హేరోదు ఉన్నాడు, అర్కిప్ప. అతని భార్య అని ఇతను పెళ్లి చేసుకున్నాడు. ఇతను ఎవరెతను? 3వ హేరోదు. ఫస్ట్ ఏమో ద గ్రేట్ హేరోదు, మహాహేరోదు. రెండోది అర్కెల్లా. 3వది చెప్పండి? హేరోదు అంతిపాస్. 3వ అతను ఎవరు?
రాసుకునేవాళ్ళు. మూడో హేరోదు అంతిపాస్. ఇతను ఏం చేశాడయ్యా అంటే బాప్తీసమిచ్చి యోహాను గారిని చంపేశాడు. మూడో హేరోదు. మీకు అర్థమైందా? ఇప్పుడు చాలా క్లారిటీగా ఇవి ఎందుకు మీకు చెప్తున్నానంటే, మీరు అపోస్తల కార్యాలు చదివినా, కొత్త నిబంధనలు మీరు ఏది చదివినా సింపుల్గా అర్థమైపోద్ది. ఈ వివరణ మీకు వస్తే చాలా చోట్ల ఏ రోజు అని కనపడతాడు. ఏ రోజు అంటాడు. మొదటి ఏ రోజు ఏమో చిన్నపిల్లల్ని చంపించేసి చచ్చిపోయాడు. రెండో ఏ రోజు ఏమో చెప్పండి, పస్కా పండుగ రోజున 3,000 మంది వారిని చంపేశాడు. ఆ మూడో ఏ రోజు ఇతను ఏం చేశాడంటే, ఇంకో విషయం ఆలోచన, బాప్తిస్మిచ్చి యోహాను గారిని చంపేసి 4వ హేరోదు భార్యను ఉంచుకున్నాడు. ఇతను 4వ హేరోదు భార్యను ఇతను ఏం చేశాడు? ఉంచుకున్నాడు. ఇతని కాలంలోనే బాప్తిస్మిచ్చి యోహాను గారు చనిపోయారు. ఇతను ఆయన దగ్గరికి వెళ్ళి ఇప్పుడు బోధించేవాడు. ఏం చెప్పేవాడు తెలుసా? ఇప్పుడు మన అందరికీ అర్థమవుతుంది. ఇతను ఏ రోజు అంతిపాస్ ఇతని పేరు. ఇతను ఏ రోజు పక్కన తన భార్య ఉంటది, హేరోదియా. ఆమె పేరు ఏం పేరు తెలుసు కదా. హేరోదియా కుమార్తె ఏం చేసింది? చిన్న పాప నాట్యం చేసిన తర్వాత నీకేం బహుమతి కావాలమ్మా అంటే చిన్న పాప ఏమడిగింది? తల కంటే మేక తలకాయ, ఏం తల అడిగింది? అది చెప్పండి. బాప్తిస్మిచ్చి యోహాను గారి తలకాయ పళ్ళుములో పెట్టించేమంది ఎవరో? ఎవరికి తెలీదా? ఆల్నైట్ ప్రేయర్లో ఉన్నారా? హేరోదు భార్య గారు ఏజెన్సీ నుంచి వచ్చేవిటమ్మా. ఎవరు? హేరోదియా అంటే హేరోదియా కుమార్తె. ఈ హేరోదియా ఎవరంటే 4వ హేరోదు అర్కెప్ప అనేటువంటి అతని భార్యను తీసుకొచ్చేస్తే బాప్తిస్మిచ్చి యోహాను గారి దగ్గరికి వెళ్ళారు. రే నువ్వు మహా హేరోదువే, ఎవడ కావాలి? నీవు సహోదరుని భార్య నువ్వేం చేసుకోకూడదు. అతని పేరు చూడు. మీకు మార్కుసు వార్త 6:14 త్వరగా. మార్కుసు వార్త 6:14 అర్థమవుతుందా? అర్థం అవట్లేదు ఏమే? అర్థమవుతుంది, మంచిదాం. ఆయన బాప్తిస్మిచ్చి యోహాను చాలు. ఇతను ఏం చేశాడంట? ఇతను ఏ రోజు ఏం చేశాడంటే చూడండి 17వ వచనం. హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్య హేరోదియను. ఎవరి భార్య? ఈ అంతిపాస్ ఏం చేశాడంటే ఫిలిప్పు అతని భార్యను ఏం చేశాడంట? పెండ్లు చేసుకున్నందున యోహాను నీ సహోదరుని భార్యను చేసుకున్నట్టుగా నీకు న్యాయం కాదని హేరోదుతో చెప్పాను. వెళ్ళాడు యోహాను గారు, వెళ్ళాడు. నువ్వు అది చేయడం కరెక్ట్ కాదు, అధికారంలో ఉండు అని చెప్తే, ఏమండి నువ్వు తప్పు చేసావు అని నేను నీకు చెప్పాను, నువ్వేం చేస్తావు? అధికారం అయితే లేపేయాలని చూస్తావు. కానీ ఒక విషయం చెప్పనా, ఈ హేరోదు అంతిపాస్ బాప్తిస్మిచ్చి యోహాను గారిని కాపాడుతూ వచ్చాడు. ఏం చేశాడు తెలుసా? బాప్తిస్మిచ్చి యోహాను గారిని కాపాడుతూ వచ్చాడు. ఒరే బుద్ధి ఉందా, బుద్ధి లేదా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నీకు అసలు బుద్ధి ఉందా, అర్థమవుతుందా నీకు అని ఇలా చెప్తే నవ్వేవాడు వాక్యం చెప్తుంటే. ఎవరో? ఈ హేరోదు అంతిపాస్. బాప్తిస్మిచ్చి యోహాను గారు బుద్ధి లేదేంట్రా నీకు, ఆ వ్యభిచారం పనులేంట్రా, ఆ ఫిలిప్పు భార్య నువ్వు తీసుకొచ్చి నువ్వు ఉండడం ఏంట్రా, అది కరెక్ట్ కాదురా అని చెబుతుంటే నవ్వేవాడు. అదేంటండి నవ్వుతామంటే? నేను చెబుతున్న మాటలు కదా, మీరు బైబిల్లో చదవండి ఒకసారి. ఏమన్నాడు చూడండి, కింద చదవండి 18వ వచనం. ఇతడు ఆమె నిత్యం యోహాను పట్టి చెరసాల్లో హేరోదు అతని మీద పగపెట్టి అతను చంపింపగోరిన గామి. హేరోదియా చంపేయాలనుకుంది. ఆడవాళ్ళు పగపడితే ఎలాగుంటది? తోసపోన్ సిగ్గుపడుద్ది. నిజమే. తోసపోన్ నిలబెట్టి ఆడవాళ్ళు నిలబెట్టి, నువ్వు బాగా పగపడతావా, నేను బాగా పగపడతానా, పగ తీర్చుకునేది దాంట్లో నువ్వు హైలైటా నేను హైలైటా అని పాముకు లేడీకి గొడవ జరిగిందంటే ఎవరు నగ్గుతారు చెప్పండి? మీరందరూ ఆడవాళ్ళే కదా చెప్పాలి. తోసపో నగ్గుతుందా పగలో? లేడీ నగ్గుతుందా? అమ్మాయి మీరు ఒప్పుకున్నారే అనలే. అంటే తోసుపాము పగ కంటే మీ పగ ఎలా ఉంటుంది? అయ్యో బాబోయ్, శవాల మీద కూడా పగ తీర్చుకుంటారు. ఎవరో? అదే మీరే ఒప్పుకున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించను కాక. ఈ హేరోదియా పగపట్టేసింది.
పగపట్టేసి చంపించాననుకుంటే చూడండి, అక్కడ మాట చదవండి, చూడండి. అతను చంపింపగోరని ఆమె చేత కాకపోయినా ఆమె వల్ల అవ్వట్లేదు చంపించేయడం. అప్పుడు చూడండి, ఎందుకనగా యాహాని నీతిమంతుడును పరిశుద్ధుడగు మనుషుడని హేరోదు ఎరిగి, హేరోదుకు యూరిన్ పాస్ అయిపోతుంది యాహాని గారి పేరు చెప్తే. అతడు నీతిమంతుడి జోలికి వెళ్ళకూడదు. నీతిమంతుడు గద్దిస్తే ఒళ్ళు దగ్గరెట్టుకుని సరి చేసుకోవాలి. నీతిమంతుడు చెబుతుంటే జాగ్రత్త కలిగి బతకాలి. నేను చేసేది తప్పే ఎవరనుకుంటున్నారు? అక్కడ నేను చేసేది తప్పే అని ఎవరనుకుంటున్నారు? హేరోదు అనుకుంటున్నాడు. అనుకుని అతను నీతిమంతుడు, అతను జోలికి వెళ్ళకూడదు. చూడండి, ఎవరైనా నీతిమంతుడిగా బ్రతుకుతున్న వారు జోలికి వెళ్తే మనమే బూడిదైపోతాం. అది మీరైనా నేనైనా సరే. నీతిగా బ్రతికే వాళ్ళని మాట అనకూడదు, వాళ్ళని నిందించకూడదు, వాళ్ళని ఏమనకూడదు. వాళ్ళు నీతిగా బ్రతుకుతున్నారని దేవుడికి అర్థమైంది అనుకోండి. ఇక్కడ హేరోదుకి అర్థమైంది, కానీ తన భార్య ఇతని మీద పగబట్టేసింది. ఎందుకు పగబట్టింది హేరోదియా ఎందుకు పగబట్టింది చెప్పండి? ఎందుకు పగబట్టింది? అసలు ఇతని దగ్గరికి ఎందుకు వచ్చింది తెలుసా? అతను వదిలేసి ఇతని దగ్గరికి ఎందుకు వచ్చింది తెలుసా? మీరు బాగా ఆలోచించండి. ఈ హేరోదు ఎమ్మెల్యే అయితే, ఎమ్మెల్యే పొజిషన్లో ఈయనుంటే, తన భర్త ఫిలిప్పు ప్రెసిడెంట్ పొజిషన్లో ఉన్నాడు. ఎవరు పొజిషన్ పెద్దది? అందుకని అతను వదిలేసి ఇవిడి దగ్గరకు వచ్చింది. కొవ్వు పట్టింది ఎవరికి? ఆ పదవికి ఉంటే నాకు అన్నీ సాగుతాయి అనుకున్నది. కానీ మెడతలు తింటా, అడవి తేనె తాగుతూ వచ్చేసి బుద్ధుందా బుద్ధి లేదా, మనల్ని తిడతారు సినిమా పాటలు పాడుతుంటే, మనల్ని గద్దిస్తారు వాక్యం చదువుకోపోతే. ఇదిగో దేవుడికి దూరం అవుతుంటే మనం తిడతారు. అలాంటి వాళ్ళని ఏడ్చావులే యాదవా, ఏడ్చావులే పనికి మళ్ళీ అనుకోకు. వాళ్ళు చెప్పేది దేనికోసం? నీ మంచి కోసం. ఇతడు ఏమన్నాడు? ఆ మాట చదివినప్పుడు నాకు భయం వేసిందండి. అసలు చూడండి, అతను కంటెంట్ చూడండి. హేరోదు ఎందుకనగా యాహాను నీతిమంతుడును పరిశుద్ధుడగు మనుషుడు హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచూ వచ్చాను. ముందేమనుకున్నాం మనం? ఇతను నరికేసింది ఎవరనుకున్నాం? హేరోదు అనుకున్నాం. చూడండి, పగపట్టిన ఆడతాసుపాము చంపించేసింది. ఎవరినే? బాప్తిస్మిచ్చి ఆనగారిని. ఇతను కాదు, ఇతను భయపడుతూనే ఉన్నాడు. రాజు మాట ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? కొన్ని సినిమాల్లో మాట ఇచ్చారనుకో, తెలివితేటలుగా ఈరోజు రాజుగారు చక్కగా ఏది అడిగితే అది ఇస్తారు కదా అని ఒకడు తెలివితేటలుగా వచ్చి, రాజా మీరు ఏది అడిగినా ఇస్తారు కదా అంటే, ఇస్తాను అంటాడు. మీరు ఒక మాట తప్పరు కదా అంటే, తప్పను ఏది అడిగినా ఇస్తారా? ఇస్తాను. అయితే మీ ప్రాణం కావాలని అడుగుతారు సినిమాలు. అప్పుడు ఇతను ఏం చేస్తాడు? డ్యాన్స్ చేసి లాస్ట్కి తలకేలా తీసేసి ఇచ్చేస్తాడు. చూసారా చూడలేదా? రాజులు మాట ఇస్తే వెనక తీసుకోరు. ఇతను ఎవరికి భయపడ్డాడు? మిమ్మల్ని ఎవరు గద్దిస్తున్నా, వాళ్ళ చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా, వాళ్ళ వాక్యం చెప్తుంటే మీలో లోపాలు ఉంటే మీరు ఏం చేసుకోవాలి? సరి చేసుకో. అలా హేరోదు సరి చేసుకున్నాడు. అతని పేరు 3. ఏం పేరు అతని పేరు? హేరోదు అంతిపాస్. ఏం చేశాడు చూడండి, అతనికి భయపడి అతన్ని కాపాడుచు వచ్చును, మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయనని తోచకపోయినను సంతోషంతో నవ్వుతున్నాడంట. ఆయన మాటలు వినేటప్పుడు ఎవరి మాటలు వినేటప్పుడు బాప్తిస్మిచ్చి ఆహానికి వచ్చి హేరోదుకి, ఒరే నువ్వు చేసిన తప్పేట్రా, నీకు బుద్ధి ఉందా బుద్ధి లేదురా అని అడుగుతుంటే ఏమి చెయ్యక నవ్వుతున్నాడంట. ఎవరు? ఈ హేరోదు అంతిపాస్ నవ్వుతున్నాడంట. కానీ హేరోదియ పగపెట్టిన విధానాన్ని బట్టి తన కూతురికి ప్లాన్ చేసి, అమ్మ నేను డ్యాన్స్ చేస్తానన్నప్పుడు, ఇప్పుడు ఒక రాజు ఇంట్లో ఫంక్షన్ అనుకోండి, వచ్చే వాళ్ళు ఎవరు వస్తారు? రాజులు వస్తారు. అందరూ నుంచున్నారు, అందరూ కూర్చున్నారు. రాజు కూతురు వచ్చి, హేరోదు కూతురు వచ్చి డ్యాన్స్ చేసి తగడది ఏదో వచ్చింది, డ్యాన్స్ చేసిన తర్వాత నీకేమి కావాలమ్మా, రాజ్యంలో సగం కావాలని అడుగు అంటే, పగపట్టును తోసపోని దగ్గరికి వెళ్ళింది. ఆవిడ పేరు ఏం పేరు? అక్కడికి వెళ్దగానే, అమ్మా చింతల్లి, సుస్మిత, మీ నాన్న ఏమడుగుతో తెలుసా? బాప్తీసం ఇచ్చి యోహాను గారి తలకాయ పళ్ళెంలో పెట్టించేమన్నా. పళ్ళెం కాదు, తట్ట కూడా అనలేదు పనికి మంది. ఎందులో పెట్టించేయాలి? అమ్మో మీకు మన కూతుర్లు మన పిల్లలకు కూడా మనం ఏం చెప్పాలి? అమ్మా నేను బ్రతుకున్నంత కాలం ఇరుగు పొరుగులతో దెబ్బలాడుతూ ఉన్నాను. నేను ఇప్పుడు చచ్చిపోతున్నాను. నా కలలు, నా ప్రతీకారాలు, నా పగలు,
నువ్వే తీర్చాలి. ఉదయాన్నే లేచిన కాడి నుంచి ఇంటి పక్కలతో గొడవెట్టుకో, పొద్దుగూకేటప్పటికి ఇంటి ఎదురుకున్న వాళ్ళని ఆడిపోసేసుకో, ఊరు వెళ్తారా అంతప్పటికి సరిపడగా దెబ్బలాడేసుకుని వెళ్ళు. నా కలలు చెప్పండి ఎలా నెరవేరుతాయమ్మా? నేను చచ్చిపోయిన నా కలల మట్టుకు అంతరించకూడదమ్మా. అవునా కదా? ఉంటారా గంటోళ్ళు? పిల్లలు నేర్చేసుకుంటారు. అలా కూతురికి నేర్పితే వెళ్ళి అడిగితే అసలు మానసికంగా చచ్చిపోయాడండి ఎవరిని ఏ రోజు అంతిపాస్. మాట ఇచ్చేయాలి కదా అందరిలో. చూడండి ఏమి ఇచ్చేయాలి ఆ సమయంలో, ఏది అడిగినా ఎవరినిచ్చి, ఒకవేళ ఆ కూతురు వచ్చి ఇదిగో పక్క దేశం ఉంది, ఆ దేశాన్ని మీరు ఓడించేసి అక్కడ రాజకుమారుని తీసుకొచ్చి నాకు పెళ్లి చేయాలన్నారనుకోండి, రాజ్య సైన్యాన్ని అంతా యుద్ధంలో పెట్టేసి తీసుకొచ్చేస్తాడు. ఏదైనా కొనమన్నారనుకోండి, ఆ టైంలో కూతురు అడిగింది అనుకోండి, ఏదైనా ఇచ్చేస్తాడు. కానీ పగపట్టిన పనికి మాలిన ఆడతాస్వం ఏమడిగింది? బాప్తిస్మిచ్చి ఆనగారు తల అడిగితే అప్పుడు ఏమన్నాడు తెలుసా? ఆ సందర్భాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఈ సందర్భాన్ని లోక సువార్తలో కూడా 3వ అధ్యాయం 19వ వచనంలో కూడా చెప్తాడు. మార్కు సువార్త 6వ అధ్యాయం 17వ వచనంలో కూడా చెప్తాడు. లోక సువార్తలో 23వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనకేం తెలుసా చెప్తాడు. మీరు రెఫరెన్స్ రాసుకోవడానికి మీరు లోక సువార్త 23:6లో కూడా లాస్ట్కి బాప్తిస్మిచ్చు యోహాను గారి చెప్పండి తల నరికేసి తీసుకున్నారు. ఇతను ఎన్నో ఏరోదు? 3వ ఏరోదు. ముందోడే అలా చచ్చిపోడంటే ఇతను ఎలా చచ్చిపోయి ఉంటాడు మీరు ఆలోచించండి. ఇప్పుడు మనం ఆలోచించబోయేటువంటి ఇంకో ఆయన ఎవరంటే, ఇంకొక ఆరాధన ఎవరంట, ఇంకొక హీరోని మనం ఆలోచిద్దాం. ఈ రెఫరెన్స్ ఒకసారి చదవండి, ఒక్కసారి 6:17 చదవండి మార్కు సువార్త త్వరగా. హేరోదు 23 చదివేదు. మరియు నీవు నా రాజ్యంలో సగం మట్టుకు ఏమడిగినో నీకు ఇచ్చేదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకున్నాను గనుక ఆమె వెళ్ళి నేనేమడిగిన తన తల్లిని అడుగు. ఆమె బాప్తిస్మిచ్చి తలగడిగాను. వెంటనే ఆమె బాప్తిస్మిచ్చి ఆహాను తల పళ్ళెంలో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పింపగోరుచున్నాను. చూసారా మాట చూడండి, ఇప్పుడే వెంటనే ఇచ్చేయాలి. వెంటనే నాకు డ్రై ఫ్రూట్స్ వెంటనే ఇమ్మీడియట్గా నాకు తయారు చేసి ఇచ్చేయాలి అన్నట్టుగా. పగ చూసావా? పగ పట్టుకుని ఎవరి మీద ఉండకండి. పగ ఏమైపోద్ది? రివర్స్ అయిపోద్ది. నిజం, ఎవరి మీద పగలొద్దు. అర్థమైందో? సినిమాల్లో చెప్తాడు, శత్రు శాసం మిగలకూడదురా. ఏం చేయాలి? మనం సినిమాలు కాదు, మనం ప్రేమించుకోవడానికి వచ్చాం. అలా చంపేసుకుని ఎంత బాధ అండి. అప్పుడు ఏం చేశాడు చూడండి, రాజు ఏడ్చేసాడండి. ఏ రోజు ఏడ్చేసాడండి. కానీ ముందేం చేశాడు? నీతిమంతుడు బాప్తిస్మిచ్చి నీతిమంతుడు, అతను జోలికి వెళ్ళకూడదు, నా భార్య చంపేయాలనుకుంది, పనికి మాలిని పగపట్టింది అని కాపాడుతూ వచ్చాడండి. నిజంగా అసలు ఒక విషయం చెప్పాలంటే, యేసుక్రీస్తు రహస్య శిష్యుడు ఎవరు? యేసుక్రీస్తు రహస్య శిష్యుడు యోసేపు. ఒక రకంగా బాప్తిస్మిచ్చి యోహాను గారికి రహస్య శిష్యుడు ఎవరంటే ఈ హేరోదు అంతిపాస్ అని చెప్పొచ్చు. కాపాడుతూ వచ్చాడండి చూడండి. కానీ బహు దుఃఖపడను కానీ తాను ఒట్టు పెట్టుకున్న నిమిత్తం తనకు ఏం చేశాడంట, తనతో కూర్చుండని వారి నిమిత్తం ఆమెకి ఇయ్యను ఆననొల్లక వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి బండ్రోతుని వాడు వెళ్ళి చెరసాల్లో అతని తల కొట్టి. ఏవండి, రోజు ఈ బండ్రోతు వెళ్తాడు, భోజనం పట్టుకెళ్తాడు, భోజనం ఇస్తాడు బాప్తిస్మిచ్చి యోహానుకి. ఈ రోజు కత్తి పట్టుకుని లోపలికి వెళ్ళాడు. ఎలా చంపేసి ఉంటాడో ఒకసారి మీరు ఆలోచించండి. బాప్తిస్మిచ్చి యోహాను గారు ఆ చెరసాల్లో ఎన్ని ఇబ్బందులు పడి ఉంటాడు చూడండి. ఆ తలకాయ ఎలా తీసేసి ఉంటాడు, పళ్ళెంలో అడిగి పెట్టడానికి మనసు ఎలా వచ్చి ఉంటుంది అసలు. ఆయన ఎంత బాధపరిస్తూ చచ్చిపోయి ఉంటాడు. ఎవరో బాప్తిస్మిచ్చి యోహాను గారు. అలా యోహాను గారిని చంపేసిన అతనే ఎవరు తెలుసా? ఈ 3వ హేరోదు. ఇప్పుడు 4వ హేరోదులోకి వెళ్ళిపోతాం. ఇతనే ఫిలిప్పు హేరోదు. ఎవరితను? లోక సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంటాడు చూడండి. ఫిలిప్పు హేరోదు ఎవరితను? మీకు అర్థం. తిబేరి కైసరి ఏలుబడి యందు 15వ సంవత్సరం అందు యోదాకు పొంతి పిలాతు అధిపతిగా గలిలయాకు చూడండి, గలిలయాకు ఎవరంట?